So, as we are continuing to look into the subject of prayer, today I want to talk about a new way to pray. మనం కొనసాగిస్తున్న సందేశం ప్రార్థన అనే సందేశం గురించి ఒక కొత్త విషయం గురించి ఈ వారం చెప్పాలనుకుంటున్నాను. Today we are going to look into the subject of prayer by praying in the name of Jesus. ఈ రోజు మనం చూసే అంశం ఏంటంటే ప్రార్థన యేసు నామములో ప్రార్థన చేయడం అంటే ఏంటి? What is that? Praying in the name of Jesus. యేసు నామములో ప్రార్థన చేయడం. We just sang the song Yeshu Naam, Yeshu Naam, right? Yeshu Naam mein milti hai shama, right? In the name of Jesus we have forgiveness. మనం ఇంతవరకు పాడుకున్న పాట యేసు నామం యేసు నామం యేసు నామంలో మనకి క్షమాపణ దొరుకుతుంది అన్న పాటను కూడా పాడుకున్నాం. Right? So everything in this world is identified by a name. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఒక పేరుతో ముడిపడి ఉన్నది. As soon as we are born, a name is given to us. మనం పుట్టుకతోనే ఒక పేరును మనకు పెడతారు. Right? The first thing, even before the child is born, the parents already decide, okay, if the child is going to be a boy, then I want a name like this. If the child is going to be a girl, I'm going to name like this. ఈ కాలంలో పిల్లలు పుట్టక ముందుపై ఒకవేళ ఒక అబ్బాయిగా పుడితే అబ్బాయికి ఏం పేరు పెట్టాలో, అమ్మాయిగా పుడితే అమ్మాయికి ఏం పేరు పెట్టాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. The name identifies a person distinctly. ఆ పేరు అనేది ఒక మనిషిని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చూపిస్తుంది ఆ పేరుతో. Right? When we want to start a company, when we want to start a church, when we started the church, we were finding out what is the name that we want to give, right? And every identity or every entity in this world or every person in this world is identified by a name. మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఈ సంఘాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఏం పేరు పెట్టాలో అంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కటి తీసుకున్నా కానీ వాటికి ఒక నామం ఒక పేరు అనేది ఒక ముడిపడి ఉంటది. Right? When we say a name, there is a thought comes behind it. When we say a state of Telangana or Andhra, right? Then we know that the people who stay or the language of the state is Telugu, right? So when you say a name, something gets associated with that. ఒక పేరును మనం ఎప్పుడైతే పలుకుతామో ఆ పేరుకు సంబంధించిన ఏదో ఒకటి మనకు గుర్తుకొస్తుంది. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము అనగానే మనకు గుర్తుకొచ్చేది అక్కడ తెలుగు భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారని. కాబట్టి పేరు అన్నప్పుడు దానికి ప్రత్యేకంగా ఒకటి అనేది ముడిపడి ఉంటది. We're all called by a name Christians. మనమందరము కూడా క్రైస్తవులము అనే పేరుతో పిలువబడతాము. And that name was given because we belong to Christ, the name of Christ. అది మనకి ఎందుకు ఇవ్వబడిందంటే మనం క్రీస్తుకి చెందిన వారము కాబట్టి క్రైస్తవులము అనేసి పిలుస్తారు. So the church itself is called by his name, the name of Jesus. సంఘము అనేది యేసు ప్రభు పేరుతో పిలువబడుతుంది. Right? If you take Exodus 3:13, read Exodus 3:13. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచిమి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవునిని అడిగాను. Right? So the people of Israel already got used to so many names of the gods of the land. Right? We were looking into the subject of gods in the Bible study. Right? So they really did not know or distinctly called by the name of a particular god. They were called as Israelites. Right? They are part of the family of Jacob. That's how they were called. So when Moses is encountering or having an encounter with God, he's saying that, okay, what is your name? So what should I call? What should I tell them that who can talk to me?
ఇక్కడ చూసినట్లయితే మనం బైబిల్ స్టడీలో ధ్యానిస్తున్న అంశము కూడా అనేక దేవుళ్ళ పేర్ల వాటి గురించి ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఇశ్రాయేలు అని పిలువబడుతున్నారు కానీ వాళ్ళకి ఒక జనాంగానికి ఒక పేరు అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తారో ఆ దేవుని ప్రజలుగా వారు పిలువబడలేదు కాబట్టి ఇక్కడ యాకోబు సంతతి వారిని ఇశ్రాయేలు వారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. కాబట్టి మోషే ఇక్కడ దేవుని ఎదుర్కొన్నప్పుడు అడుగుతున్న ప్రశ్న, దేవుడా నేను వారికి ఎవరి దేవుడు అని వారికి ఎవరి దేవుడు అని చెప్పాలి అని అడుగుతున్నాడు. Right? And God himself wanted to identify with the people and he said, I am the God of Abraham, Isaac and Jacob. The name of the people, he took that as, okay, I am the God of this people. The people who are identified from the family of Abraham, Isaac and Jacob. దేవుడు కూడా తను కనపరుచుకున్నప్పుడు ఎలాగ ప్రత్యేకించబడినప్పుడు లేకపోతే ఎలాగ పేర్కొన్నాడంటే ఒక మనుషుల యొక్క వారి యొక్క సంతతిని గురించి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అనేసి దేవుడు పేర్కొన్నాడు. Amen. And if you read 2 Chronicles 7:14, he says, God says, if my people who are called by my name, right? It is very important that when we say that we are Christians, we are identified with his name. మనం క్రైస్తవులుగా అనబడుతున్నాం, నా పేరు పెట్టబడిన నా జనులు అని దేవుడు ప్రకటిస్తారు. కాబట్టి మనము దేవుని ప్రజలుగా ఉంటున్న మనము ఆయన యొక్క పేరుతో ప్రత్యేకింపబడాలి. I'm telling about all this reasoning because when we come to the subject of the name of Jesus, you really need to have a solid understanding. Always know like, okay, name Jesus, yeah, I know Jesus. You'll take it very casually, right? When we are talking about the importance of a name that is given and how the worldly system also identifies by names, always people will get confused, right? In which company you work, then you say, my company doesn't have a name, right? People are like, are you really working or not? People will get confused, right? So there is a name that needs to be associated with, and then there is a character comes along with it. ఇక్కడ పేరుకు ఉన్న యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రపంచంలో కూడా అంటే ఈ యేసు ప్రభు పేరు ఎంత యొక్క ప్రత్యేకమైనదో మనం తెలుసుకోవాలి. అదేం ఆషామాషి విషయం కాదు. కానీ ఒకవేళ మనం ప్రపంచంలో చూసినట్లయితే మనం ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు అంటే మనము ఏమో తెలియదు మా కంపెనీ అంటే నిజంగా ప్రజలు నువ్వు నిజంగా పనిచేస్తున్న ఉద్యోగం చేస్తున్నావు అని అడుగుతారు. కాబట్టి ఈ పేరుకు అంత ప్రత్యేకత ఉన్నది. So when we say a name, there is an authority, there is an accomplishment, there is a character that comes along with it. ఈ పేరు అని చెప్పినప్పుడు ఆ పేరుకు ఒక గుణము, ఒక పవర్, ఒక అధికారము అన్నీ కూడా ఆ పేరుకు సంబంధించి ఉంటది. Right? When the Lok Sabha and Rajya Sabha want to pass a bill, it finally goes to the president, right? And then president has to put his name as a signature. Only then that has to come to pass in that nation. So there is a authority in a name. కాబట్టి మన రాజ్యాంగంలో చూసినప్పటికీ కూడా ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నప్పటికీ అది రెండు ఒక రాజ్యసభ లోక్సభలో చర్చించిన తర్వాత అది ప్రెసిడెంట్ యొక్క సంతకము పొందాలి. కాబట్టి ఆ ప్రెసిడెంట్ ఆ పేరుకు అంత ప్రత్యేకత ఉన్నది, అధికారం ఉన్నది. Amen. So we are going to see an example of how a name or a signature has a great value. If you read in Esther 3, chapter 3, if you read from verse 12, just read verse 12. Esther chapter 3, verse 12. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహర్షోషు పేరట ఆ వ్రాతగాండ్ల చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. Hallelujah. Here, a wicked man called Haman wanted to destroy the lives of the Jewish people. Now, for that thing to happen, there is a name that is needed. The king has to put his name. Okay? Without that, it will not come to pass. Right? So here we see that
for an enemy to accomplish his purpose, for him to advance his agenda, there is a name that was needed. Right? That, see, this is very important. You need to have an understanding that everything in this world which is given into the hands of man. That's why we saw first day that why we have to call upon God, because this world is given in the hands of human beings, and whatever decision that they take will come to pass. Right? It is in their decision. But if God has to overrule that decision, then somebody has to cry out to him so that he will do on his part. Again he has to use somebody, man only. He cannot do something without the permission of man. Man has to again cooperate with God and put his use that person. ఈ సందర్భంలో ఇక్కడ దుష్టుడైన హామాను ఈ యూదుల ప్రజలందరినీ కూడా హతము చేయాలనుకున్నప్పుడు అతనికి అక్కడ కూడా రాజు యొక్క సంతకము అంటే ఆ ముద్ర ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి మనం చూసినట్లుగా ఈ లోకం అంతా కూడా దేవుడు సృష్టించినప్పుడు మనుషుల చేతిలోకి 7 మనుషులకు ఇచ్చాడు. కాబట్టి ఈ మనుషులు ఏదైతే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు అనుకుంటారో అది చేయటానికి మనుషులందరికీ కూడా అధికారం ఉంది. ఈ దుష్టమైన ఏమైనా చేయటానికి ఆ మనుషులకు అధికారం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని నామం అడుగుతామో అప్పుడు ఆయన ఆ సందర్భంలో వచ్చి మనకు సహాయపడతాడు. లేకుంటే ఈ మనుషుల దుష్ట అవి జరుగుతాయి. So that is why it says that after they have written all the decree and everything, finally in the name of King Ahasuerus it was written and sealed with the king's signet ring. Right? So it has to be written in his name. Otherwise, people who are executing the order will not execute it. Hey, king's name is not there. You will not do it. Right? So there is a power, there is an authority that comes along with the name here, the King Ahasuerus. ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఏవేవైతే వాళ్ళు రాశారో ఆ తాకీదులన్నిటికీ కూడా ఈ రాజు యొక్క ఉంగరం చేత ముద్రింపబడితేనే కానీ వాటికి అధికారం ఉండదు. కాబట్టి ఆ రాతలు ఒకవేళ రాజు యొక్క ముద్ర లేకపోతే వారి ఎవరు కానీ వాటిని పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఇక్కడ రాజుకి ఆ పేరుకి అంత ప్రత్యేకత ఉంది. If you read Esther 8 verse 7 and 8, read Esther 8 verse 7 and 8. రాజైన అహర్షేషోషు రాణి అయిన ఎస్తేరుకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగు సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరదీయబడెను. అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడునూ మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. Hallelujah. So very, very significant verse. Here a king is allowing the queen to use his name. Right? What is he saying? You yourself write a decree concerning the Jews as you please in the king's name. So the king is giving the authority of his name to another person, right? And then they are writing a decree to kind of overpower the earlier decree, right? So that is what is happening here. ఇక్కడ ఈ సందర్భంలో ఏం జరిగిందంటే రాజు ఒక సంతకంతో ముద్రింపబడిన ముందు తాకీదును అంటే యూదుల్ని హతమార్చిన తాకీదును దాని పరిగణలోకి తీసుకోకుండా వేరే దాన్ని తీసుకోవాలంటే ఇక్కడ రాజే రాణికి సలహా ఇస్తున్నాడు. ఇంకొకటి తాకీదు అది యూదుల పక్షముగా ఉండే ఒక తాకీదును తయారు చేసి దాంట్లో ఆయన యొక్క ముద్రను ఉండేటట్టుగా ఆయన సలహా ఇస్తున్నాడు. Right? And it says in the last 4 lines, for whatever is written in the king's name and sealed with the king's signet ring, no one can revoke. That's the power of the authority of the king's name. If something is written like that, nobody has the power to revoke it. ఇక్కడ రాజు పేరుకి ఎంత అధికారం ఉందంటే రాజు పేరుకి ఏదైనా రాయబడినప్పుడు ఆ రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు కూడా మార్చలేనంత అధికారము ఆ రాజు పేరుకు ఉన్నది. Earlier also one decree was written by Haman, right? And there also the name of the king was used. So it doesn't mean that is also cannot be revoked. So they did not say that okay, earlier we had a decree and that is completely abolished now. Now we are writing a new decree. Even the king does not have the authority to revoke that decree. But what they are now writing is even more a powerful decree on top of that decree,
so that people will now stick to this one than the older one. ఇక్కడ ఎలాగంటే రాజు తనంతట తానే కూడా మార్చలేనంత అధికారము ఆ ముద్రకు ఇంతకు ముందు తయారు చేసిన తాకీదుకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక తాకీదు అంటే పూర్వపు ఉన్నదానికంటే ఎక్కువ అధికారం ఉన్న ఒక తాకీదును అంటే మార్చలేడు కాబట్టి ఇంకా దానికంటే ఎక్కువ అధికారం ఉన్న ఒక తాకీదును చేసి దాని మీద ముద్రించమని అంటున్నాడు. The same thing happens even in the spirit realm, right? Already there was an authority that was given to Adam, and he had given that authority to the enemy, right? He's still ruling, even though Jesus has come, right? Jesus has come and gave his life on the cross. Now we have a greater degree on top of the older degree that the enemy is having, but both can go parallel. Right? If you stick to this decree of Jesus, you have a greater power and authority to overrule that early decree. But people, if they side with the older decree of giving their lives in the hands of enemy, then that also can happen. Today also people are dying, right? Out of all the wicked plans of the enemy, people are still dying. But there is a powerful decree on top of the older decree which people are not aware of. Just think of in the Esther's time, if people are not aware of the new decree that has come, what would have happened? They would have followed with the older decree, right? That is what is happening even now in the world. ఇక్కడ మనకు ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకాన్ని దుష్టుడైన సాతానుడు ఏలుటకు అధికారం ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ యొక్క ముందు ఉన్న ఆ యొక్క అధికారాన్ని అందరికి మీదుగా ఆయన అధికారం వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రజలు ఇది ఎరగరో వారు ఆ యొక్క దుష్టుల చేతిలోకే వారు లొంగిపోతారు. ఈ యొక్క ఉదాహరణలో కూడా ఎస్తేరు యొక్క విషయంలో కూడా తాకీదు ముందు రాయించిన తాకీదు ఒకవేళ తర్వాత రాసిన తాకీదు ఆ యూదులకు తెలియకుండా ఉంటే ఆ ముందు యొక్క తాకీదే వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మన యొక్క ప్రపంచంలో ఇప్పుడు కూడా ఎంతో మంది ఆ యొక్కది అంటే యేసు ప్రభు యొక్క వచ్చి అన్న అధికారం దాన్ని మరిచి ఎంతో మంది ఇప్పుడు కూడా చనిపోతున్నారు ఆ దుష్టత్వంలో. Amen. So till the reign of the king is there, both the decrees are valid. Right? Till the reign of this king, Ahasuerus is there, because it is written in his name. Till that time, both the decrees are valid. ఈ అహరోషు కింగ్ రాజు రాజ్యం ఏలినంత వరకు ఈ రెండు యొక్క తాకీదులు కూడా ఆయన ఆ పరిపాలనలో వర్తిస్తాయి. Amen. I used to have a question that when I came to Christ, that okay, Bible says that Jesus has defeated the enemy, right? Then why we are still seeing suffering in this world? Why we are still seeing the people are still being deceived, people are still getting killed, people are still being controlled by the enemy? In the demonic, people are controlled by demons, the worldly system is controlled by demons. Why still there is a struggle that is happening? యేసు ప్రభు నమ్ముకున్న మొదటి దినాల్లో నేను అనుకునేది యేసు ప్రభు వచ్చి మన కోసం ఇంత చేసినప్పుడు అధికారం ఉన్నప్పుడు ఇంకా ప్రపంచంలో ఎందుకని ఇంత యొక్క దురాత్మలతో పీడింపబడ్డము, అనేక మంది ఈ యొక్క దుష్టత్వంలో ఉండడము, వాళ్ళందరూ బాధపడ్డం, ఇవన్నీ కూడా ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? Amen. The reason is because people are not aware of the new decree that has been given to them. If they are not aware, they will stick to the old decree and they will follow that old decree, right? But when people are made aware, that's why we ask people get saved. Know that there is a newer decree that is given that is much higher and powerful than the older decree. Follow this, then your life will be changed. So when people know that and then they are able to exercise that, then they will see a power over that decree and then they will be able to take victory over the enemy. ఇక్కడ ప్రజలు ఇలా చేయడానికి ఒక కారణం ఏంటంటే వారికి ఇది ఎరగకపోవడమే. అందుకే మనం మనుషులను రక్షణలోకి రమ్మని అడుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు రక్షింపబడతారో యేసు నామంలో వాళ్ళు రక్షింపబడతారో ఆ యొక్క ముందు ఉన్న తాకీదు ఆ అధికారం అంతా కూడా నిర్మూలమైపోయి వారు యేసు అధికారంలోకి వారు నమ్ముకున్న ఈ యొక్క రక్షణ అయిన యేసు నమ్ముకున్న and authority, then we are able to exercise that authority. If people don't know that authority, they will think that I'm still in the old system. I don't know about anything about the new system. I'm still in the old system, so I'm going to do according to the old decree.
ఇక్కడ ఎలాగైతే ఇక్కడ 7వ వచనంలో సెలవిచ్చినట్టుగా హామాను ఇంటిని ఎస్తేరులకు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ హామాను అనే ఇతను ఒక దుష్టుడు కాబట్టి ఈ లోకంలో ఉన్న ఈ దుష్ట అంధకార యొక్క దుష్ట దయ్యం యొక్క దాంతో పోల్చబడింది. ఇక్కడ హామాను అతని వాడి శత్రువు కాబట్టి ఈ లోకం కూడా ఒక దుష్టుడైన సాతాను లోకంలో ఉన్న ఈ లోకము యేసుక్రీస్తు చేతిలోకి వచ్చింది. ఒకవేళ మనకి ఈ అధికారం అనేది తెలియకపోతే ఈ లోకంలో ఉండే దుష్టుని అధికారమే చెల్లుతుందని మనం అనుకుంటాము. That's why gospel has to be preached. That's why missionaries, God is sending missionaries to all the world, all the nations. Why missionaries took the word to go and preach the gospel to all the people who are like, irrespective of their nation, irrespective of what caste or creed or language that they were into, because the old system has captivated the people and they were all thinking that this is what life is all about, right? But when the new decree is made revealed to the people and when they believe and they start exercising it, that is when they will know the power that this command or this decree has much higher power than the old decree. అందుకనేసి ఈ ప్రపంచంలో అనేక మంది సువార్థికులు కానీ సువార్తలు వాళ్ళ యొక్క దేశాలను విడిచి వాళ్ళ యొక్క కులం ఏ వర్గము ఏది ఏ దేశము ఏ భాష అని చూడకుండా ప్రపంచం అంతా వాళ్ళ యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అప్పుడు మనుషులు తెలుసుకుంటారు ఆ యొక్క దుష్ట అధికారం నుంచి కంటే కూడా పైన ఒక దేవుని అధికారము ఉన్నది అని. Today we even see people in the church, they don't have any clue about what is this decree about. ఈ సమయంలో సంఘంలో ఉన్న మనుషులకు కూడా చాలా మందికి తెలియదు అసలు ఈ యొక్క తాకిది యొక్క అధికారం ఏంటి అనేది. Forget about the people in the world, right? These people are all bought into the kingdom and they are God's chosen people. They also think, okay, I'm still in the old system, I have to be like this. Oh, the enemy will always have some power over me, right? When we are not knowing the full authority of what God is saying, then we will still live in that old manner. It doesn't matter whether you are brought into the kingdom or not. If you are still babies, we will still think that the worldly system is the one which is so powerful. మనము అన్యజనులను వదిలిపెట్టేస్తే దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ప్రత్యేకంగా ఏర్పరచుకున్న జనాంగంగా పిలువబడుతున్న మనుషులే ఇంకా కూడా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే అహో ఈ ప్రపంచం అధికారమే మనల్ని ఏలుతుంది, ఈ ప్రపంచంలో ఉండే యొక్క శక్తులన్నీ కూడా ప్రభావం మన మీద ఉంటాయి అని ఇంకా కూడా వారి యొక్క చిన్న బిడ్డల యొక్క క్రైస్తవంలో వారు ఏమి తెలియకపోయినప్పుడు వారు అలాగే అనుకుంటూ ఉంటారు. So here we see that the king Ahasuerus had his authority probably say for few decades. That is what the king called Darius or many other people would have come, right? Now they cannot go and take the same decree. See, King Ahasuerus wrote this earlier. This king will say like, that and all is invalid. No more that king is there, right? Now there is a new king, and now whatever I say is what will come to pass. ఇక్కడ ఈ రాజు ఆరోజు ఉన్నంత కాలమే ఆ యొక్క తాకీదు వర్తిస్తుంది. ఆయన ఏలుబడిన సంవత్సరముల వరకు ఆయన ముద్రతో ఉన్న ఏ తాకీదైనా వర్తిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత రోజు రాజుకి అధికారం ఉన్నదో అలాగే యేసు ప్రభువుకు కూడా అధికారం ఉన్నది. ఆ అధికారం లేకపోతే అది ఏమాత్రం కూడా పనిచేయదు. Right? Once a CEO of a company has retired, there is no value to this name. That's all. He cannot do anything beyond that. He is retired. Right? Then we cannot say that, oh, the CEO has done this, I want a recommendation because I have a letter which he has written 2 years back when he was. Nothing will work, right? Because that is gone. His authority, his kingdom or his rulership had a value for a time being, and it is gone. ఒకవేళ ఒక కంపెనీలో అత్యున్నతగా ఉన్న ఒక CEO పరిమితి ఆ కాల పరిమితి ముగించిపోయినప్పుడు మనము ఆయన పూర్వము ఉన్న ఇచ్చిన ఒక లెటర్ తీసుకొని వెళ్ళి ఆ CEO రాశాడు అని అంటే అది ఎప్పటికీ వర్తించదు. ఎందుకంటే ఆయన అధికారము అయిపోయినది, అది ఎప్పుడు ఇంకా వర్తించదు. So when an authority is given to a name, it has to be given in such a way that it is going to long last forever and ever. ఒక పేరుకు అధికారం ఉన్నప్పుడు అది కాల పరిమితి లేకుండా నిత్యంతము వరకు ఉండే అధికారము గల ఒక పేరు అయి ఉండాలి అది. Right? That's why it is not just 2000 years back when Jesus was there on the earth, or probably for another 40 years when the disciples were there, his name was working. His name is still working now. We can cast out demons in his name. Right? It will still work. So, an authority has to be given to a name
which is an authority that is beyond time or space. Right? It has to be forever and ever. Only then, anytime you use that name, it will work. ఎలా ఉండాలంటే ఈ కాల పరిమితి లేకుండా ఆ అధికారం ఉండే ఒక పేరు ఇవ్వబడి ఉండాలి. యేసు ప్రభు ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆ పేరు అప్పుడే ఆయనకి అధికారం ఉన్నది, ఆ పేరుకి ఆయన శిష్యులు ఉన్నంత కాలమే ఆయన పేరుకు అధికారం ఉన్నది అని కాదు. కానీ ఇప్పుడు కూడా యేసు ప్రభు అనే పేరుకి ఇప్పుడు కూడా ఆయన నామంలో మనం దెయ్యాలు వెలగొట్టచ్చు, అనేక స్వస్థతలు జరుగుతాయి. కాబట్టి ఆ పేరు అనే అధికారం కాల పరిమితి లేకుండా నిత్యంతము ఉండే ఒక అధికారం ఉండే ఒక పేరుగా అది ఉండాలి. So before we meditate on the name of Jesus, I want you to see the authority that is given to him. మనం ఈ పేరును గురించి ధ్యానించుకునే ముందు ఆ పేరుకు ఉన్న అధికారం, అది ఇచ్చిన అధికారం గురించి మనం చూడాలి. There's no point in discussing his name if we don't understand the authority that he is actually carrying. ఆయన పేరుని మనం చర్చించుకోవడంలో ఏమాత్రం అర్థం లేదు. ఆయన యొక్క ఆ పేరుకు అధికారం ఏమి కలిగి ఉన్నాడో తెలుసుకోకపోతే. Let's read Daniel 7:13 and 14. Daniel 7:13 and 14. It is talking about an authority that is given to a person. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రానికి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. There is an authority that is now coming to a person, right? And he's saying that that authority is given to all people. It's not just for the Jews, not just for the Israelites. He's saying that, can you somebody open? The authority is given to all people. What it is saying? That all peoples, nations, languages should serve him. His dominion is an everlasting dominion, which shall not pass away. It is not a temporary, which shall not pass away. And his kingdom, the one which shall not be destroyed. So, there is a power, there is an authority, that what is saying? A dominion. Right? The 14th verse. Then to him was given dominion. What does dominion means? Dominion means an authority is given to this person. And who is that person? One like the Son of Man. This is the same word that Jesus was always quoting about him. Son of Man, Son of Man, Son of Man. Right? And it is saying that coming with the clouds of heaven. The same thing Jesus was telling to the Pharisees during the trial. From now on you will see the Son of Man coming in the clouds. Remember that verse? Jesus was quoting what Daniel was saying here. Amen. See, we need to understand, we should not take Jesus very lightly. Right? Jesus has such a power and authority, and that is given to him, that all people and nations and languages should serve him. He's not a God of Christians alone. He will not just judge, okay, are you a Christian? Okay, I will judge you. No. At the end of the world, every people, every language, whether they are born in India or Israel or whatever, they all have to go and stand before Christ. And he has been given an authority to judge everybody. ఇక్కడ ఈ యొక్క యేసు ప్రభు నామమునకు ఎలాగా ఆయనకు అధికారం ఉన్నది అంటే, ఇక్కడ సకల జనులు, రాష్ట్రములు అందరూ కూడా ఆయన సేవించినట్లు ఆయనకు ఆధిపత్యం ఇవ్వబడింది. ఈ దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా మనం ఏదో యేసు ప్రభుని చాలా తేలికగా తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ ఏదైతే చెప్పబడిందో దానియేలు అంటే మనుష్య కుమారుని పోలిన వాడు ఆకాశ మేఘారుడై వస్తాడని ఏదైతే దానియేలు గ్రంథంలో చెప్పబడిందో, యేసు ప్రభు కూడా తర్వాత నేను మనుష్య కుమారుని అనేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మనుష్య కుమారునికి ఎలాంటి ఆధిపత్యం ఉందంటే అది ఎప్పటికీ కూడా లయము కానిది, అది నిరంతరం ఉండే ఆధిపత్యంగా ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడైతే తిరిగి వచ్చి ఆ యొక్క తీర్పు తీర్చిన దినంలో ఏదో మీరు క్రైస్తవులా మీకు మాత్రమే నేను ఆధిపత్యం వహిస్తానని దేవుడు అనలేదు. కానీ ఇక్కడ చెప్పబడినట్లుగా సర్వ ప్రజలకు, ఇశ్రాయేల్ అయినా కానీ వేరే దేశస్తులైనా కానీ ఎవరికైనా కానీ అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. Let's go to Matthew 26:64. So you will know the relevance of what Daniel has seen in the vision about the Son of Man.
The same thing he is seeing here in Matthew 26:64. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండిన ఎడల వానికి మేలని చెప్పాడు. Matthew 26:64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘాలుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. Hallelujah. What is saying? Hey, you guys don't know who I am. You guys don't know who I am. You guys are like completely blinded. Right? He's quoting the verse from Daniel. He's saying, it is as you said, nevertheless I say to you, hereafter you will see the Son of Man sitting at the right hand of the power, coming on the clouds of heaven. He's saying what Son of Man, clouds of heaven. The same thing what we saw in Daniel 7:13. Right? The Son of Man coming with the clouds of heaven. Okay, can we go back to that? Daniel 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. Hallelujah. Right? See, the Jewish people completely lost. Their eyes are blinded. They were like in their own agenda. Somehow to get rid of this person so that my seat will be saved. Right? Many people in this world are also playing like that. They think that they are trying to somehow thwart God's plan. Let me try to create a confusion in the Christians. All their plans will utterly fail. God will keep a trap in that and they will catch them in their own schemes. ఇక్కడ చెప్పబడినట్లుగా దానియేలు గ్రంథంలో ఎలాగైతే మనుష్య కుమారుడు ఆకాశ మేఘాలుడై అన్న వచనాలు ఎలాగైతే దానియేలు చెప్పాడు, ఇక్కడ కూడా దేవుడు అలాగే చెప్తున్నాడు. కాబట్టి యూదులు ఇది గ్రహించలేక ఎంతో అంధకారం కలిపి ఎంతసేపు వారి యొక్క సింహాసనం గురించి ఆ యొక్క అధికారం గురించి వాళ్ళు ఆలోచించారు. కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో కూడా మనుషులు ఎంతమంది ఈ యొక్క క్రైస్తవుల మధ్యలో గలిబిలి చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు అనుకున్న ప్రణాళిక ఆయన యొక్క నెరవేర్పు అనేది తప్పకుండా జరుగుతుంది. Hallelujah. That immediately after this only the Jewish people got the Pharisees got so much tensed, right? Why? If you see the next verse, immediately next verse 26:65, Matthew 26:65, then the high priest tore his clothes. He has spoken of blasphemy. What further need do we have to witness? Look, now you have heard his blasphemy. They understood that he is quoting Daniel. Okay. But this is a man. This is Christ whom we have seen last 3.5 years. How he can quote himself that he is that person? So they were like saying, you are blaspheming. You are saying that you are God. Right? And immediately there is no more further questions. Immediately we should put him to death. Right? Blasphemy means put him to death. So that is what is happening here. ఇక్కడ ఎలాగైతే ఎప్పుడైతే దేవుడు ఇలాగ దానియేలు గ్రంథంలో ఉన్నది ఎలాగైతే ఆయన ఎత్తి చూపాడో అప్పుడు వీరు వేరేదేం మాట్లాడకుండా వీళ్ళు ఏమన్నారంటే ఇతను మనుష్య కుమారుడు కాబట్టి ఇది ఎలాగ చెప్తాడు, ఇది దేవదూషణ, ఇంకా దేవదూషణ చేసేటప్పుడు వేరే ప్రశ్నలు ఏమీ లేకుండా ఇతనికి మరణానికి అప్పగించాలని వాళ్ళు అనుకున్నారు. So Jesus did not try to defend, hey, I'm telling you about Daniel. So no, I know what is happening now. I need to give my life for the sinful world, and all these things are said by God at the right time. I will humble myself and I will get this thing also to pass, so that the salvation will come to the entire world. That's why it's saying in Daniel 7:14, to him, the Son of Man, after that verse 13, the Son of Man coming in the clouds, and after he has died on the cross, then all people, nations, language should serve him. Right? His dominion is an everlasting dominion which shall not pass away. The Father God is giving, because now you are my son, now you have gone and taken the place of the sinful humanity and you are dying on the cross. I am going to bestow all the authority that is given to the humankind. వారు అన్నారు దేవుడు ఏమాత్రం
కూడా యేసుక్రీస్తు వారితో మాట బేరాలు ఏమీ చేయకుండా ఆయనకు తెలుసు ఆయన వచ్చిన యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన యొక్క మరణించాలి, ఆయన శిలువ మీద ప్రపంచ మానవాళికి అందరికీ కూడా రక్షణ నిమిత్తం ఆయన మరణించాలని. అలాగే దానియేలులో చెప్పబడినట్లు కదా ఆయన ఏ మనుషులకు అన్ని మనుషులకు అందరి భాష మాట్లాడే వాళ్ళకి అందరి మీద ఆయన ప్రభుత్వము ఆయన ఆధిపత్యము ఉంటది అని. కాబట్టి ఈ లోకం అంతా కూడా ఒక ఆయన ఆధిపత్యంలోనికి రావాలంటే ఆయన నరరూపుడిగా జన్మించాడు కాబట్టి ఆయనకు సర్వ అధికారాలు ఉన్నాయి ఈ మానవుల మీద ఆయన ఆధిపత్యం పొందడానికి. So we see here in Old Testament that the power and authority is given to Jesus, the Son of Man. Let's read in New Testament Matthew 28:18. Matthew 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. He's saying, now I have done my job. Right? See, that's why how important to yield to God's will. Right? When we yield to God's will, right? There it looked like a defeat for Jesus when he was hanging on the cross. It was like shameful thing in the eyes of man. Right? It's a shameful death. But when we are mindful of God's will in our lives, and we are not under the pressure of human beings. Even the Pharisees told, if you are the Son of God, come down from cross. The enemy will try to push you to an extent that your flesh will try to take over. Right? But then in all those situations, when we yield to the will of God, then comes the authority to you. Then comes the power. Then comes the glory. Right? When we are yielding to the pressure of the human beings in the flesh, probably for some time. That's it. After that will also fade away. But when we yield to God's will and plan, then comes the authority and the power. And you hear Jesus saying, all authority has been, it is after resurrection. Jesus is telling after resurrection, after death on the cross and after resurrection, he's saying, all authority has been given to me in heaven and earth. Right? And he's saying that, now go and preach the gospel. In my name. నిన్ను రక్షించుకోమని అప్పుడు కదా వాళ్ళకు ఓటమిగా కనిపించవచ్చు. కానీ ప్రభు చిత్తంగా ఆయన చేసినప్పుడు అది తరువాత మన మనుషులు ఏమనుకుంటారో అని మనం శరీరంలో ఉన్న మనం ఎప్పుడు కూడా సాతాను మనని శరీర యొక్క ఆశలతో మనల్ని దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటామో ఆయన యొక్క నామం ఎంత సర్వాధికారమై ఉన్నదో అని తెలుసుకుంటామో. కాబట్టి ఇక్కడ యేసు నామము ఎంత అధికారం ఉంది కాబట్టి దేవుడి తర్వాత వచనంలో చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ యొక్క సువార్తను ప్రకటించండి అనేసి. Amen. Let's read Philippians 2:9-11. Philippians 2:9-11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ given him a name. When you say the name of Jesus, the whole universe vibrates. It recognizes the demonic realm, right? The heavenly realm, everybody recognizes that name. And that's why this name has to be preached in the world also. That is the responsibility given to us. You preach the name of Jesus. You preach the name of God, are touched in the name of Jesus, right? And then Jesus starts working in their lives. Then the demonic realm will be shattered from their lives, right? So people are under that old decree, that still they are living under that old decree. Now you have to go and preach the name of Jesus to everybody. And it says, at the name of Jesus, He given them a name, and at the name of Jesus, every knee should bow, of those in heaven and on earth and under the earth. ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో ఆ నామం యేసు నామము కాంత. Amen. So whenever we are talking about Jesus, always remember that the name of Jesus, the name has the power and authority. The name, we are just not randomly using the name of Jesus, right? We are knowing consciously that there has been an authority bestowed on His name, right? There is an authority that has come from heaven upon His name, and because of that,
we are able to use the name of Jesus. మనం ఇది గ్రహించుకోవాలి ఏంటంటే యేసు ప్రభు నామమునకు అంటే యేసు ప్రభు నామం ఉచ్చరిస్తున్నప్పుడంతా కూడా ఆ నామముకు ఎంతో అధికారం ఉన్నదని మనం గ్రహించాలి. అన్ని వాటికంటే కూడా ఆయన నామం మీద ఏది చేసినా కానీ ఆయనకి ఆధిపత్యం కానీ అధికారం కానీ ఆ నామం యేసు నామంకి ఉన్నది. Now let's read Acts 4:10-12. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుని లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయింది. Amen. So we see here that once the disciples understood who Jesus really is. See, they also were not fully aware of who Jesus was. Okay, they thought, okay, yes, they know that he is having power and authority. He has come in the name of the Lord. Probably some people thought he is a prophet, right? Probably some people thought he's a good teacher. Everyone had their own. It's not wrong, but once Jesus resurrected from the dead and then he appeared to them and then he gave the command to them saying, go and now preach the gospel. Then all their fears, everything was like just vanished. We are serving a God who we have seen in our eyes. He came in the form of a human being and now he has given us an authority in his name. Now we are going to go and preach the gospel. So they were not worried about any kingdom. Romans, they are putting them in prison, killing them and persecuting them. They were not like, do whatever you want. We know whom we belong to, right? And here Peter is filled with the Holy Spirit and he is preaching to the elders of the Israel. They were all like crooked people, right? They were all wanted to somehow subdue this name, right? And Peter is saying, nor is there salvation in any other. 12th verse, right? Nor is there salvation in any other, for there is no other name under heaven given among men by which we must be saved. He just put one straight and forget about all this there. Only one name is given. In his name only we can preach. Only the salvation can come to the human beings only in his name. Don't try to argue this, that and all. Right? We have seen it. We have seen the lives of the people being delivered. And we are going to preach in his name, right? And he's saying it so boldly. He was a very cowardly person. He was like even fearful of a servant lady, right? Now he's going and standing before the elders of the Israel and he's boldly preaching. Nor is there a salvation in any other name except in the name of Jesus, right? That is what happens to us also personally when we know the power and the authority in the name of Jesus. ఇక్కడ యేసు ప్రభు నామంకి ఎలాగే అధికారం ఉందంటే శిష్యులు కూడా యేసు ప్రభుతో ఉన్నంత కాలము వాళ్ళు కూడా ఒక సరైన అవగాహన అంటే ఇతను మంచి బోధకుడని ప్రవక్త అని అలా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈయన మనిషి కుమారుడు, ఈయన యొక్క నామంలో అధికారం ఉందని, నామంలో మీరు సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు చెప్పినప్పుడు వారు చాలా ధైర్యంగా, ఇక్కడ పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే పెద్దలతో, ఇశ్రాయేలు పెద్దలతో, అధికార శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. కొంచెం పిరికి వాడై ఉన్న పేతురు ఇంత యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ యేసు వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెట్టినా ఏదైనా హతసాక్షులు అవ్వడానికి కూడా వాళ్ళు ఎందుకు సిద్ధమయ్యారంటే వాళ్ళు చూశారు ఆ ప్రభు ఎలాంటి ఉన్న అధికారం ఉన్న ప్రభువుని వాళ్ళు కొలిచారు, వాళ్ళు చూశారు కాబట్టి ధైర్యముగా వాళ్ళు ఆ నామమును ఉచ్చరించారు. Amen. So that's why though man is acknowledging or not, the demonic powers, they know his name. Okay, like if you read in Luke 4:41, Luke 4:41. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను.
ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. So the demonic realm, the spiritual realm knows his name so powerfully, right? And they are screaming out when the demons are coming out of the people, right? You are the Christ, you are the Son of God. God wanted human beings to proclaim his name. The demons are all screaming and proclaiming his name. You are the Christ, you are the Son of God, right? So there is a power that the spirit realm knows that the name of Jesus carries. ఇక్కడ చూసినట్లయితే దెయ్యముల యొక్క ఆత్మ అంటే దెయ్యాలకు బాగా తెలుసు ఆ దేవుడు ఎవరు. కాబట్టి ఇక్కడ దేవుడి నామమును వాళ్ళు దేవుని కుమారుడిని పెద్దగా కేకలు వేస్తున్నప్పుడు దేవుడు అసలు మనుష్యులు ఇలాగా దేవుడి నామమును అనాలనుకుంటారు, కానీ ఇక్కడ దెయ్యములు ఆ దేవుని కుమారుడిని పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. Right? Read this verse, Mark 3:11. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. Amen. The unclean spirits, whenever they saw him, fell down before him and cried out. So, fell down before him, like what did we see earlier? The name of Jesus, every knee will bow and every tongue will confess that Jesus Christ is Lord. So they are doing the duty properly. Right? The demons and the unclean spirits are doing their duty properly. Only the human beings know with so much self-will, I'm a Christian, I know Christ. Right? We do so much thing because they actually know the name of Jesus fully. We don't know his name fully. That's the problem. If we know the name of Jesus fully and the authority it carries, we will also bow down and worship the true and living King. ఇక్కడ ఎలాగైతే అపవిత్రాత్మలు పట్టిన వారందరూ కూడా ఆయన ఎట్లా సాగిలపడి అంటే ముందు చూచుకున్నట్లుగా ప్రతి నామము ప్రతి మోకాలు ఆయన నామమున ఒగ్గుతుంది అన్నట్లు ఇక్కడ మన మనుషుల కంటే కూడా అపవిత్రాత్మలకి బాగా తెలుసు ఆయన నామంకున్న అధికారము. కాబట్టి మనుషులు నేను క్రైస్తవుడిని అని మనం చాలా లైట్ గా తేలికగా తీసుకుంటాం, కానీ వారికి అపవిత్రాత్మ వారి డ్యూటీ వారు చాలా చక్కగా చేస్తున్నారు. వారందరూ కూడా అపవిత్రాత్మలు సాగిలపడ్డారు ఆ నామంలో. Right? The Trinity acknowledges this name of Jesus. త్రిత్వము అన్నది యేసు నామములో అది ఒక వ్యక్తపరుస్తుంది. Right? John 14:26. But the helper, the Holy Spirit, whom the Father was very restricted in the Old Testament because Jesus has not come. Right? Now Jesus has come and he paid the price on the cross. Now Father wants to freely give the Holy Spirit to everybody. That's why Bible says in the last days I will pour out my spirit on all flesh. As the name of Jesus is proclaimed in the ఇక్కడ చూసినట్లుగా ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. ఈ పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అంత తేలికైన విషయం కాదు, కానీ దేవుడు యేసు ప్రభు వచ్చి మరణించిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ అనేది అందరికీ కూడా అనుగ్రహింపబడింది. కాబట్టి లేఖనములు సెలవించినట్టుగా చివరి దినాలలో పరిశుద్ధాత్మ అందరి మీద దేవుడు కుమ్మరిస్తున్నానన్న విధంగా మనం కొన్నేటి విషయంలో కూడా చూడొచ్చు. యేసు ప్రభు అక్కడ ప్రవేశిస్తుండగానే ఆ పరిశుద్ధాత్మ అంతా కూడా అక్కడ నింపబడి ఉన్నట్లు చూస్తాము. Right? So we as a children of God, we as a church are called by his name. So we have also received the Holy Spirit through his name. మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ఆ దేవుని యొక్క నామంలో పిలువబడుతున్న దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనము ఆ పరిశుద్ధాత్మను కూడా పొందుకొని ఉన్నాము. God takes a personal pleasure in calling people who are called by his name. దేవుడు ఆయన నామంలో ఆయన పిలువబడిన వారందరినీ కూడా ఆయన నామంలో ఉచ్చరించడానికి ఆయన ఎంతో ఆహ్లాదంగా ఉంటాడు. ఆయన నామం పెట్టి పిలువబడ్డాను. So the name brings some personal relationships, like personal association with God. ఆ పేరు ఎప్పుడైతే అది పిలువబెడతామో ఆ పేరుని పలికినప్పుడు దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం అనేది ఏర్పడుతుంది. See, today we have the name of caste, right? And I was talking with GP one day, saying that people have so much pride in the surname of Gera, like people are trying to. So today we see that when we talk about a name, immediately people will join. Whether the person is good or not, they don't care. He is my community, right? I will join with that person, right? So even in this fallen world where people are so much bad and they don't do right things, just a name can bring that person a loving relationship with them.
how much more a God who has come down for the humanity and he has given his life for people on the cross. How much more we should be joyful that to associate with the name of Jesus Christ. ఈ లోకంలో ఒక కులము అనే పేరుతో మనుషులు ఎంతో ఏకీభవిస్తారు. ఒకవేళ ఆ మనుషులు మంచోడు చెడ్డోడు కూడా తెలియనప్పటికీ ఒక కులం ఒక వర్గము అన్నప్పుడు వాళ్ళు ఏకమైపోతారు. అప్పుడు ఈ మనుషులే ఒక ఉన్నదానికి ఇలా ఏకమైతే దేవుడు తన ప్రాణాన్ని పెట్టి తన నామమున పిలుచుకున్న మనము దేవుడు ఎంతగా ప్రత్యేకింపబడిన వారిని కోరుకోవాలి. And God also takes that pleasure to call the people with his name. ఆ దేవుడు కూడా ఆయన పేరు పెట్టిన ప్రజలతో పిలవడానికి ఆయన కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటాడు. That's why Jesus said us to pray in his name. అందుకే యేసుప్రభు అంటాడు ఆయన నామములో ప్రార్థించమని. Right, let's read John 14:13 and 14. John 14:13 and 14. నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. Amen. And whatever you ask in my name, that I will do, that the Father may be glorified in the Son. Right? And if you ask anything in my name, I will do it. So he's saying that, hey, now I have given my name, and Father has bestowed the authority and power upon my name. Right? Now you have received the Spirit of God also. Right? Now you pray in the Spirit and you pray in my name. That's why we saw last week praying in the Spirit. Right? Be filled with the Spirit of God and then you pray in the Spirit. Right? Now we also have to pray in the name of Jesus. మనం ఇక్కడ చూసినట్లుగా దేవుని నామంలో ఏం అడిగినను తండ్రి కుమారుని మహిమ పరచుటకై ఆయన నామంలో మనం ఏది అడిగినా కానీ ఆయన ఇస్తాడు. కాబట్టి గత వారం మనం తెలుసుకున్నట్లు ఈ దేవుని ఆత్మతో నింపబడి ఆయన్ని అడగాలి అని. In their ministry because they were both filled in the Spirit of God and they also use the name of the Jesus. అపోస్తలులు వారి యొక్క జీవితంలో ఎంతో అభివృద్ధిగా ఉన్నట్లు, ఎందుకంటే వారు కేవలం ఆత్మతో నింపబడిన వారు, తర్వాత ఆత్మతో నింపబడిన వారు వారి యొక్క యేసు నామమును కూడా వారు ఉచ్చరించిన వారు. Take this example in Acts 3:6. I don't have silver and gold, the earthly possessions, but I have something greater than that. Right? I have. So he's saying that I have something. He has got the name of Jesus in him, right? Because we are called by his name. He's saying that, but what I do have, I give you. So he's giving in the name of Jesus Christ of Nazareth, rise up and walk. The name was whatever he had, he just telling, giving to others, right? And then immediately the cripple walked. ఇక్కడ పేతురు వెండి బంగారములు యొద్దలే వంటిది. పేతురు కూడా పేతురు ఎదుట ఇంకేదో ఉంది. అది ఏమి ఉందంటే పేతురు దగ్గర ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును అతని ఆ యొక్క మనుషునికి ఇచ్చాడు. ఆ మనుషునికి ఇచ్చి ఆయన పలికినప్పుడు ఆ యొక్క కుష్ఠరోగులు వారిని నడవమని చెప్పాడు. Amen. And we see in Acts 16:18 in case of Paul, Acts 16:18. And this she did for many days, but Paul greatly annoyed turned and said to the spirit, a demonic spirit, I command you in the name of Jesus Christ to come out of her, and he came out of that very hour. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. Amen. See, as I said earlier, the spirit realm understands his name very clearly. ముందుగా చెప్పబడినట్లు ఈ యొక్క ఆత్మ యొక్క ప్రపంచంలో ఈ యొక్క దేవుని నామం గురించి చక్కగా వాళ్ళకి అవగాహన ఉన్నది. They are ready to obey. They are ready to obey. But whether we are ready to use his name, whether we are ready to go and preach the gospel, whether we are able to submissively do God's will, it's all in our hand. They are ready. They are ready, 100% ready. Right? They have to work. They have to obey that. But man, with so much self-will that we carry, right? Even after we become a Christian, the self-will that we carry is so much, right? It is very difficult to yield to him. It is very difficult to obey him. It is very difficult to align to his plan, right? That is the reason we struggle so much. But if we don't struggle, but we are able to yield ourselves, like the way that Peter and Paul, they were like so much yielding to the Spirit of God. They were so much yielding to God, right? But when we are yielding to His will, and then when we use His name, everything will work. Everything will change. ఇక్కడ ఆత్మలు వారి
వాళ్ళకు బాగా తెలుసు, వారి ఆత్మ సంబంధంలో ఉన్నవారు వారు లోబడుచున్నారు. కానీ ఇక్కడ ఉన్న మనము, మనుషులుగా ఉన్న మనము ఆయన నామమునకు లోబడట్లేదు. ఒకవేళ మనం ఎప్పుడైతే ఆయన నామమునకు లోబడతామో, ఆ యొక్క మన సొంత చిత్తాన్ని చేయాలనుకునే దాని నుంచి బయట వచ్చి ఆయన నామముకు లోబడినప్పుడు అన్ని కూడా వీళ్ళు చేసినట్లుగా, దేవుని శిష్యులు చేసినట్లుగా ఈ మనుషులు కూడా చేయవచ్చు. Hallelujah. Hallelujah. So you are having less faith, you are struggling in certain areas that you are not able to trust God. Even in that, the name of Jesus can help you. ఒకవేళ మన జీవితంలో దేవుని మీద యొక్క నామంను బట్టి మనకు కొంచెం నమ్మకం లేకుండా, తక్కువ నమ్మకం ఉన్నప్పటికీ కూడా తక్కువ నమ్మకంలోనే ఆయన నామం మనకి ఉపయోగపడుతుంది. All the apostles and the disciples were not super different than us, that they just used the name of Jesus and it worked. They all built in the faith by the name of Jesus. They were built by him. That's what it says in Acts 3:16. If you read Acts 3:16. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా, Through faith in his name. See how many words he's using. And his name. Through faith in his name has made this man strong, whom we see and know. Yes, faith which comes through him, which is through his name. So it is like, as he uses his name more and more, as he are completely, they were not worried about anything. They were not worried about any strict government. Romans were very strict. Romans were so cruel. They will just kill and destroy people. They will just throw the people in the lions' den. They will give them as a food for the lions, right? They will pour tar and then they will make them burn in their. They were not shattered at all. They know that this world is rubbish. If we live this life, let's live this life for the name of Jesus and then go. We have an eternal kingdom that is going to be there. So because their faith was so strong in Christ, they were not shattered when the difficult situations were coming in their lives. ముందు కాలంలో ఉన్న అపోస్తులు గాని, శిష్యులు గాని మనకి ఏమాత్రం గాని తీసిపోరు. వాళ్ళు కూడా క్రమేణా వాళ్ళ విశ్వాసంలో ఎదిగారు. ఇక్కడ చెప్పబడినట్లుగా విశ్వాసం మూలంగా ఎప్పుడైతే ఆయన నామము ఆయన ఎరిగి ఉంటాము, అంటే ఎప్పుడైతే మనం ఆయన నామం ఎంత ఎక్కువగా వాడతామో అంత ఎక్కువగా మన విశ్వాసం అనేది బలపడుతూ ఉంటది. ఆ రోమియో చక్రవర్తుల మొదటి శతాబ్దంలో ఉన్న ప్రజలను వారు ఎంతో హింసించారు. వారు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే వారి యొక్క మీద ఉండే శిక్ష ఎంతో విపరీతంగా ఉండేది. వారిని సింహపు చెరసాలలో బోన్లో వేసేవారు. వారి మీద తారును పోసి అంత హింసించినప్పటికీ కూడా వీళ్ళు ఎలాగో నిలబడ్డారు అంటే వారు యేసు నామం వారి మీద విశ్వాసముతోటి అంత గట్టిగా నిలబడ్డారు. So if you are lacking in faith for something related to your life, use the name of Jesus. In the name of Jesus, I speak over my workplace, I speak over my family, right? I speak over the situation, I speak over the sickness. Use the name of Jesus. Let your faith be increased more and more. Right? Be filled with the Spirit and use the name of Jesus. That's how you will grow. Otherwise, no, like we will be on the same level for entire life, or probably will even degrade only. So that's why Bible says in the last days people will depart from faith because they are not using His name. They don't know the power of His name. Right? People think that this Christianity doesn't work, man. They will just go away from faith. Right? That is because people of their lack of knowledge. Bible says my people perish because of the lack of knowledge. When we don't know the authority in the name of Jesus, when we don't know the power and glory it is carrying, and when our faith is not increased, obviously people look for something else, some other crooked ways, right? But we are not called for perdition. Bible says that we are appointed for eternal life. Eternal life. Use the name of Jesus. Let our faith be increased by the name of Jesus. అందుకే మన జీవితాల్లో ఏ కొరత లేకపోతే ఏమైనా ఉన్నప్పటికీ కూడా మనం ఆయన నామంని ఉపయోగించాలి. ఆయన నామంలో ఉన్న విశ్వాసమును బట్టి మనం ముందుకు సాగాలి. ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా ఆయన యొక్క నామం ఒక్కటే మనకి ఒక ఆధారం ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన మనము చివరి రోజుల్లో, అందుకే దేవుడు అన్నాడు చివరి రోజుల్లో వారు నా నుంచి తొలగిపోతారు. అంటే ఆయన నామంను మనం వాడటం, ఆయన ఎంతో విశ్వాసాన్ని మనకు లేకపోవడం వల్ల వేరే మార్గాలను వెతుక్కోవడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనకి ఆ నామం యొక్క ఆ యొక్క అధికారం మనకు తెలుసో, ఆయన నామంలో ఉండే యొక్క ఆధిపత్యము ఉన్నదో తెలుసో, అప్పుడు ఆయన నామంను మనం ఉపయోగించి మన విశ్వాసంలో మనం ఎదగాలి. And
That is why the enemy always opposes the name of Jesus to be used. అందుకే శత్రువు ఎప్పుడు కూడా యేసు నామమును ఉపయోగించడానికి వ్యతిరేకంగా ఉంటాడు. He will be after, because he also knows if you use the name of Jesus, you will be victorious. You will see breakthroughs in life, right? So he will bring all the fear and all the what to say, like the control. He will try to control your mind so that you will not use the name of Jesus. శత్రువు కూడా సాధారణకు బాగా తెలుసు మనకి యేసు నామం ఉపయోగించినప్పుడు ఆ నామంలో అంత అధికారం ఉన్నది, మనము విడుదల పొందుతామని తెలుసు. కాబట్టి మన మైండ్ ని మన మనసుని ఎలా కంట్రోల్ చేస్తారంటే ఆయన నామం ఉచ్చరించకుండా కంట్రోల్ చేయడానికి శత్రువు చూస్తాడు. See the way the first century church was threatened in Acts 4:18. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. See the threatening. Don't use the name of Jesus. You speak any other gods. Don't get it. We know we are all friends. We'll all work together to destroy your life. But name of Jesus, we cannot. Right? So they called them and commanded them not to speak at all, not teach in the name of Jesus. They know the enemy. See, these people, Pharisees, they will not know the truth, but the spirit that is working behind them, they know. Hey, control them, control them, control them. Otherwise, you will lose your authority and power. Control them, right? So they called them and commanded them not to speak at all, not teach in the name of Jesus. ఇక్కడ పరిసయ్యులకు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారిని ఆజ్ఞాపించారు. కాబట్టి యేసు నామంని ఉపయోగించకుండా ఏ నామంని ఉపయోగించినా వారికి ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు, వారందరూ కూడా నాశనం అయిపోతారు. కాబట్టి అది ఏమి ప్రాబ్లం ఉండదు. కానీ యేసు నామం ఉపయోగపడదు అంటే ఇక్కడ వీరు పరిసయ్యుల ఎదుట వెనకాల వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. Okay, so they are coming to some kind of, one guy rose up among the Pharisees and said, looks like there is something happening here, right? They are trying to understand, and they are saying that, hey, if this is from God, you cannot win this. Forget about it. You can kill few people, that's it, right? But you cannot destroy this name. You cannot destroy this people, right? Your kingdom will come, other kingdom will go, but this kingdom will stand forever, right? So, and then what they are saying, they all agreed with him, right? I think who's that person? Caiaphas, probably some predominant person. So then, when they had called for the apostles, beaten them, again threatening, they beaten them, they commanded that they should not speak in the name of Jesus. Right? Always the enemy will threaten you, and some pressure will be built upon people's lives so that we deny the name of Jesus Christ. ఇక్కడ పరిసయ్యుల్లో ఒక అతను వ్యక్తి వచ్చి వీరిని ఏమాత్రం ఆపలేము, ఒకవేళ అది దేవుడి నుంచి వచ్చినదైతే ఆ నామం ఎప్పటికి కూడా మనం కొట్టివేయలేమనేసి అన్నప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా యేసు నామంను ఉపయోగించినప్పుడు వారిని భయపెట్టడము, వారిని కొట్టించడం అనేది జరిగింది. Amen. So the enemy is after the name of Jesus. శత్రువు ఎప్పుడు కూడా యేసు నామం వెంటే ఉంటాడు. And we should not budge to his pressure. మనం ఆయన శత్రువు యొక్క ప్రలోభాలకి మనం లొంగకూడదు. Right? Read Acts 5:28. Acts 5:28. ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమునకు మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పారు. So, but how much you put a pressure on, like somebody said like this, right? Christianity is like, if in a tub you put a ball, right, and then you put a pressure on the ball to go sink, right? How much you put the pressure, that much it will come out, right? So when they keep on saying, the apostles and the disciples, don't speak in the name, don't speak in the name, don't speak in the name, they are going out and speaking his name boldly, right? So what is happening here? They are telling, did we not strictly command you not to teach in this name? And look, you have filled Jerusalem with your doctrine. So
Not only the small people, they filled Jerusalem with Jesus' name, right? Everybody were like getting saved, right? People are like, they are confused. What is going on in this? Like, we are putting pressure, we are putting them in jail, we are making them to stop in the name of Jesus, but they are not stopping at all. And what 29th verse, what Peter is saying? Read 29th అందుకు verse. పేతురును అపోస్తలులను మనుష్యులకు కాదు దేవునికి మేము లోబడవలనను కదా. Hallelujah. But Peter and other apostles answered said, we ought to obey God rather than men. This is the learning for us. When the enemy puts a pressure on you through people, and you people in the sense they will not come directly to you and say, don't speak in the name of Jesus, right? They put pressure on you that we might deny God's name, deny the faith in Christ internally in us, right? They are under pressure. Oh, whether God will even rescue me from this situation, God will help me in this situation. Some kind of pressure comes, which means we are actually denying the power of His name. We don't know His power. We are knowing, but we are denying it, right? But Bible says we are to obey God rather than men. Don't come under the pressure of any man, right? Any man. Don't put yourself under any pressure. Just believe and trust in God that Lord, I'm going to use your name. Whatever happens, just think of the life of the apostles here. Like, 2 days back, we saw a movie called Polycarp. Go and watch that movie, Polycarp. Right, in YouTube, it's available free. They just gave their life for Christ. They did not have any pressure or anything from man. They just believed and trusted God that He is able to save us. And even if we die, we go to Him. That was the life of the apostles those days. Amen. So we have to obey God and we have to use His name rather than coming under the pressure of human beings in this world who are temporary. They will just go away from your life after some time. Don't be under pressure of any human being. మనం ఇది ఒక గ్రహించాలి. మనం మనుషుల యొక్క ప్రభావాలకు మనకి ఎప్పుడు కానీ లొంగకుండా దేవునికి ఒక్కడికే మనం లోబడాలి. ఆయన నామం ఒక్కటే మనం లోబడాలి. ఎన్నో ఒక పరిస్థితులు వస్తాయి మనల్ని ఆ యొక్క నామం ఉచ్చరించకుండా చేయడానికి. కానీ మనం ఒకటే గుర్తించాలి, అపోస్తలులు వాళ్ళు ఎలా జీవించారంటే వారి జీవితాన్ని కూడా లెక్క చేయకుండా యేసునామంని ఎంత వద్దంటే అంత వారి యెరూషలేము అంతా కూడా బోధించినట్టు, వారిని ఎంత అణిచివేస్తే అంత ఎక్కువగా వారి యేసునామంను బోధించారు. కాబట్టి వారి జీవితాలు చూసినప్పుడు మనము ఈ యొక్క శాశ్వతమైన దానికోసం, ఈ అశాశ్వతమైన ఈ లోకంలో ఈ యొక్క మనుషులు ప్రలోభపెట్టే వాటికి మనం లొంగకుండా ఎప్పుడు కూడా యేసు నామమును మనము ఆయన యందు విశ్వాసంతో మనము ఆయన యొక్క నామముకున్న అధికారంకు లోబడి ఆయన్ని మనం సేవించాలి. Amen. So there is a power and authority in the name of Jesus, and it is our responsibility to use that name. ఆ యొక్క యేసు నామముకి ఎంతో అధికారము ఉన్నది. ఆ యొక్క నామమును ఉచ్చరించాలంటే మనము ఆయన నామమును ఆ అధికారం ఉన్న ఆయన నామమును మనం ఉచ్చరించాలి. Don't live sometimes in the old decree and sometimes in the new decree. కొన్నిసార్లు ఈ లోకానుసారంగా, కొన్నిసార్లు ఒక దేవునానుసారంగా, కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు జీవించకూడదు. Right? That we saw in the book of Esther, right? That there was one first decree that the enemy has planned to destroy the lives of Jews, and then there is another decree surpassing on top of that to save the life of the Jews. మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్లుగా ఒక తాకీదు రాయింపబడింది యూదులని అందరినీ కూడా హతపరచడానికి. కానీ దానిపైన ఒక తాకీదు, అంటే యూదులందరినీ రక్షించాలి అనే తాకీదు, దానిపైన పాత తాకీదు పైన ఒక తాకీదు రాయబడింది. Right? We are called to be in the new covenant. God has called us to be in the new covenant. మనల్ని దేవుడు నూతన యొక్క నిబంధనలో ఉండటానికి దేవుడు పిలిచాడు. But most of the time what happens, we are in both. Sometimes things are not working, let me work from this covenant. Sometimes it's working, let me be in this covenant. No. We always have to be in the new covenant. We have to exercise our faith. We have to use the name of Jesus so that we are continuously able to see the progress that God has planned for our lives. మనం ఎప్పుడు కానీ అటు ఇటు మారకుండా ఒక క్రొత్త నిబంధనలోనే ఆయన నిబంధించిన యొక్క కొత్త నిబంధనలో ఎప్పుడు నిలకడగా ఉండి ఆయన యొక్క ఆధిపత్యాన్ని మనం చూడాలి. And it is like God has given all the arms and ammunitions for us to win the battle. Now we are not able to use that
and we are just keeping it in silent. We are not at all using the arms and ammunition that God has given us. మనం యుద్ధం చేయడానికి దేవుడు మనకి అవసరమైన పరికరాలని యుద్ధ యొక్క సామగ్రిని అంతా కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం వీటిని వాడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాం. That's why Paul was writing to Timothy, fight the good fight of faith, lay hold of eternal life. There is a battle that we have in this world. What is a battle? Not like the flesh and blood. It's a battle to stay in faith, to carry our life forward, right, and win the race. మనకి ఈ లోకంలో ఒక పోరాటం అనేది ఉంది. ఆ యొక్క శరీరక పోరాటం కాదు, కానీ మన యొక్క ఆ విశ్వాసంలో దృఢంగా ఉండటం అనే పోరాటాన్ని, ఆ పోరాటాన్ని మనం పేతురు అన్నట్లుగా మనము అది జాగ్రత్తగా పరిగెత్తి మనం ఆ పోరాటాన్ని గెలవాలి. Understand that the enemy will always come against your faith. He will know if you are built in your faith, if you are able to stand in the name of Jesus, you are going to be victorious, right? So he will always bring his tactics, his deception, his lies, his confusion to take the faith away from you. So that once the faith is taken away from you, you are without any restriction. The enemy can play a big destruction in your life. శత్రువు ఎప్పుడు కూడా మనకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని విశ్వాసం మీద కొడతాడు. కాబట్టి అది కానీ చలించాలి, అది కానీ మనం దాంట్లో నుంచి తొలగిపోయినట్లంటే శత్రువుకి చాలా మన జీవితం మీద ఆధిపత్యం వస్తుంది. కాబట్టి ఆ శత్రువు ఎప్పుడు కూడా మనం ఆ విశ్వాసాన్ని మనం ఆ యొక్క విశ్వాసంలో నుంచి ఎలా తొలగిపోవాలో అనేసి అతను చూస్తాడు. And the faith for you to stand strong during the day of adversity will be able to stand strong only when you are able to stand in the name of Jesus. మనం ఆ యొక్క విపత్తుకరమైన పరిస్థితుల్లో మనం నిలకడగా దేవుని నామములో ఉండాలి అంటే మన యొక్క విశ్వాసము అంత దృఢంగా ఉండాలి. Amen. So let's use the name of Jesus. I want the worship team to come, sing few songs related to it as we go into the time of communion.